రియల్ లైఫ్లో ఫైట్, రియల్ లైఫ్లో ప్లే, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ అర్థమే కాలేదు. అర్థమే కాలేదా? టి రాజేందర్ గారిలాగా మాట్లాడుతున్నారు మీరు. అప్పుడు పోటీ ఇప్పుడు పోటీ అప్పుడు రాధాకృష్ణ గారిలాగా సూటిగా అడగండి. అంటే ఏం నేను మోహన్ బాబు గారిలాగా సూటిగా చెప్తాను. అంటే రియల్ లైఫ్లో మీరు నేను ఆస్తి కోసం కాదు అస్తిత్వం కోసం పోరాడుతున్నానని చెప్పారు. బట్ వేరే ఆత్మగౌరవం కోసం. ఆత్మగౌరవం, అదే అస్తిత్వం ఆత్మగౌరవం అంతా. బట్ వేరే స్క్రీన్ మీదకి వస్తే ఇందులో నువ్వు ప్లే చేసిన క్యారెక్టర్ క్వైట్ ఆపోజిట్. అవును. సో ఈ రెండింటి మధ్య సంఘర్షణ అనేది ఎలా అనేది నేను అడిగింది. ఆ షిరిడి సాయిబాబాతో నాకు అర్థం కాల. ఆ రెండింటి మధ్యలో సంఘర్షణ ఎందుకు వస్తుందండి? అంటే ఒకసారి రియల్ లైఫ్ నుంచి రియల్ లైఫ్కి వెళ్ళేటప్పుడు ఆ వేరియేషన్ అనేది చూపించాలి కదా. అవును, బట్టలు మార్చుకుని వెళ్తాను. అవును, మరి వేరియేషన్ ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్తాను. సంఘర్షణ ఏముంటుంది మధ్యలో? ఆడిల్లినప్పుడు వీడు ఉండడు, వీడు వచ్చినప్పుడు ఆడుండడు. సంఘర్షణ ఎలా అవుతుంది? నేను అడిగింది అదే, వాడిని పక్కన పెట్టి వీడిని స్క్రీన్ ముందు తీసుకొస్తారు, అదే కదా. అంతే, లేకపోతే డైరెక్టర్ నన్ను పక్కన పెడతాడు కదా. అంతే కదా, నువ్వు ఉండరా సాపేసుకుని ఏడు కూసరికి వచ్చేపు సెట్ అయిన తర్వాత రారాడు. సో దర్ ఇస్ నో సంఘర్షణ అండి. జనరల్గా లేదని మీరు అంటారు, కానీ ఆ ఇన్ఫాక్ట్ అనేది మనం యాక్ట్ చేసేటప్పుడు అరే మనకు అది మీ మెచ్యూరిటీ లెవెల్లో చెప్తున్నారు. నా మెచ్యూరిటీ లెవెల్లోకి అయితే లేదు. లేదండి. సో ఐ థింక్ యూఆర్ ఓనింగ్ అప్ యువర్ సెల్ఫ్ ఇన్ మై షూస్ అని అలా చెప్పుకుంటారు. లేదు, నా థాట్ ప్రాసెస్లో అయితే ఆ సంఘర్షణ అదేం లేదండి. ఆ ఇంపార్టెన్స్ తెలుసు, దాని వెనకాల ఎంతమంది పనిచేస్తున్నారో తెలుసు. అండ్ ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ అప్పుడు కూడా అండ్ పెరిగింది కూడా మేము చూసుకుంటూ ఒక టఫ్గానే పెరిగాము. సో అంత పూల మొక్కలు పెరగలేదు. సో ఊరిలో పెరిగిన వాళ్ళు, గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళు. సో ఒక పనికి వెళ్ళేటప్పుడు ఆ పని వాల్యూ ఎంతో, ఆ వాల్యూ ప్రకారం వెళ్తామండి. సో డెఫినెట్లీ ఆ సంఘర్షణ అనేది ఉండదు దీనికి దానికి. యా